వీడియోలో హైదరాబాద్ నుండి కూర్గ్కి ఎలా ట్రావెల్ చేసామో, ఎక్కడ స్టే చేసామో, ఏం ఫుడ్ ట్రై చేసామో, ఏ ప్లేసెస్ విజిట్ చేసామో లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ కూర్గ్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకంటే స్కాట్లాండ్ అంత అందంగా ఉంటుంది. నేను కూర్గ్కి వెళ్ళినప్పుడు తెలీదు ఫ్యూచర్లో స్కాట్లాండ్కి వెళ్తానని. ఎందుకంటే ఈ వీడియో ఎడిట్ చేస్తున్న టైంకి అంటే ఇప్పుడు నేను స్కాట్లాండ్లోనే ఉన్నాను. మేము దసరా టైంలో కూర్గ్కి వెళ్ళాము. ఇది హైదరాబాద్ నుండి దాదాపు 700 కిలోమీటర్ దూరంలో కర్ణాటకలో ఉంటుంది. ఈ ప్లేస్ చాలా అందంగా చల్లగా ఉంటుంది. ఇది ప్లెజర్ ట్రిప్ మాత్రమే కాదు, చాలా విశిష్టమైన 4 టెంపుల్స్ కూడా విజిట్ చేశాము. మేము వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్, రిటర్న్లో ఫ్లైట్ టికెట్స్ అండ్ 4 days తిరగడానికి కార్, స్టేయింగ్కి 4 days 4 డిఫరెంట్ హోటల్ రూమ్స్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మేము హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి రాత్రి 9 గంటలకి ట్రైన్లో స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ 8కి బెంగళూరుకి రీచ్ అయ్యాము. మేము రీచ్ అవ్వగానే మేము బుక్ చేసుకున్న కార్ డ్రైవర్కి కాల్ చేస్తే అతను రావడానికి కొంచెం టైం పడుతుందని అన్నాడు. అతను వచ్చేలోపు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక చిన్న హోటల్లో టిఫిన్ చేసాము. అక్కడ అంత హైజీనిక్గా టేస్టీగా కూడా అనిపించలేదు. మీరు తినాలనుకుంటే బెంగళూరు సిటీలోనే తినండి. డ్రైవర్ రాగానే మేము బెంగళూరు నుండి కూర్గ్కి కార్లో స్టార్ట్ అయ్యాము. ఈ రోడ్ జర్నీ చాలా బాగుంది. మేము మధ్యలో హలీమ్ అనే వెజిటేరియన్ రెస్టారెంట్లో లంచ్ చేసాము. ఈ రెస్టారెంట్ స్పెషల్ థాలీ, డిజర్ట్ తీసుకున్నాము, బాగున్నాయి. కూర్గ్ ఎంట్రన్స్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే వరకు కూడా అది బుద్ధుని టెంపుల్ అని నాకు తెలీదు. టెంపుల్ అంతా చాలా గార్డెన్స్, చాలా స్పేషియస్గా, చాలా అందంగా ఉంది. ఈవినింగ్ కూర్గ్ హోటల్లో చెక్ ఇన్ అయ్యి పక్కనే ఉన్న రాజా సీట్కి వెళ్ళాము. ఈ పార్క్కి టికెట్ ప్రైస్ చాలా మినిమల్గా ఉంటుంది. ఇక్కడి నుండి సిటీ గ్రీనరీ అంతా చూడొచ్చు. ఇక్కడికి చాలా మంది జనాలు వచ్చారు మేము వెళ్ళినప్పుడు. ఇక్కడి నుండి హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి ఈ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేసాము. ముందు రోజు రాత్రి చెక్ ఇన్ చేసే టైంలో చీకటిలో ఈ వ్యాలీ రిసార్ట్ చాలా స్కేరీగా అనిపించింది. కానీ మార్నింగ్ లేచాక చూస్తే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఈ అడవిలో ట్రీ హౌస్, న్యాచురల్ వాటర్ ఫౌంటైన్, ఆకుల మధ్య నుండి సూర్యకిరణాలు, పూల తోటలు చాలా చాలా అందంగా ఉన్నాయి. మనం ఇలాంటి ప్లేస్లో నేచర్కి దగ్గరగా సంవత్సరానికి ఒక్కసారైనా స్పెండ్ చేస్తే ఆ సంవత్సరం అంతా పాజిటివ్ మైండ్ సెట్తో గడిపేయచ్చు.
మేము ఇక్కడి నుండి చెక్అవుట్ చేసేసి రాక్ సఫారీకి వెళ్ళాము. ఒక ఫ్యామిలీని ఒక జీప్లో మౌంటైన్ పైకి తీసుకెళ్తారు. దీనికి టికెట్ ప్రైస్ 1500 రూపీస్ ఉంటుంది. మొత్తం పెద్ద పెద్ద రాళ్ల మీదనే వెళ్ళాలి. ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఇలా దాదాపు 40 మినిట్స్ వెళ్ళాక మనం వ్యూ పాయింట్ వరకు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు చాలా మంది ఓల్డ్ పీపుల్ కూడా చాలా ఎక్సైటింగ్గా ట్రెక్కింగ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తే ఆటోమేటిక్గా మనకి కూడా ఎనర్జీ వస్తుంది. ఆ వ్యూ పాయింట్ నుండి చూస్తే చుట్టూరా పొగమంచు వెనక దాక్కున్న అందమైన ఆకుపచ్చని కొండల్ని చూడొచ్చు. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ అదే జీప్లో కిందకి వచ్చేసాము. కూర్గులో లంచ్ కోసం కార్ డ్రైవర్ సజెస్ట్ చేసిన ఒక హోటల్లో రాగి సంకటి, ఫిష్ ఫ్రై తీసుకున్నాము. చాలా బాగున్నాయి. నెక్స్ట్ మేము బుక్ చేసుకున్న సెకండ్ హోటల్ అరేకా రిసార్ట్లో వుడెన్ హౌస్లో ఉన్నాము. ఈ రిసార్ట్ మొత్తం అరేకా ట్రీస్తో చాలా అందంగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకొని రాత్రి అక్కడే క్యాంటీన్లో డిన్నర్ చేసాము. ఇక్కడ కూడా ఫుడ్ బాగుంది. రిసార్ట్లో క్యాంప్ ఫైర్ ప్లస్ మ్యూజిక్ పెట్టారు. ఆ రిసార్ట్లో స్టే చేస్తున్న అన్ని ఫ్యామిలీస్ గ్యాదర్ అయి డ్యాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశాము. ఇది కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పొగమంచులో మార్నింగ్ వాక్కి వెళ్ళాము. నా హస్బెండ్ ఇంకా ఖుషి స్విమ్మింగ్ పూల్లో కాసేపు స్పెండ్ చేశారు. తర్వాత ఫ్రెష్ అప్ అయి క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఈ హోటల్ నుండి చెక్అవుట్ చేసి కార్లో తలకావేరి టెంపుల్కి వెళ్ళాము. ట్రావెల్ టైం 1 అవర్ పైనే పట్టింది. కానీ టెంపుల్ మాత్రం చాలా నీట్గా, ప్రశాంతంగా, అందంగా ఉంది. ఈ ప్లేస్లోనే కావేరీ నది పుట్టిందంట. అందుకే దీన్ని తలకావేరి టెంపుల్ అని అంటారు. ఇక్కడ నుండి మళ్ళీ కూర్గుకి వెళ్ళి సిటీ సెంటర్లో ఉన్న ఒక వెజిటేరియన్ రెస్టారెంట్లో లోకల్ థాలీ తీసుకున్నాము. టేస్ట్ బాగుంది. నెక్స్ట్ అక్కడి నుండి కాఫీ తోటల టూర్కి వెళ్ళాము. దీనికి టికెట్ ప్రైస్ 200 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ మేము దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాము. ఇక్కడ మినిమం 50 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఎలిఫెంట్కి ఫీడ్ చేయడం, ఎలిఫెంట్ రైడింగ్ లాంటివి. వీటికి సెపరేట్ టికెట్స్ ఉంటాయి. మనం ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి క్యూలో వెయిట్ చేయాల్సిన పని ఉండదు. మనం టికెట్ కౌంటర్ నుండి ఎలిఫెంట్ క్యాంప్కి బోట్లో వెళ్ళాలి. జస్ట్ 5 మినిట్స్లో రీచ్ అవుతాము. నేను ఖుషి ఎలిఫెంట్స్కి ఫీడ్ చేశాము. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కూర్గులో ఇంకా అబ్బే వాటర్ ఫాల్స్ ఉంటుంది. నేను ఆన్లైన్లో చూశాను. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేము. మొత్తం నెట్తో కవర్ చేసేసారు సేఫ్టీ కోసం. నాకు అంత వర్త్ అనిపించలేదు, అందుకే వెళ్ళలేదు. నెక్స్ట్ ఇక్కడ నుండి వెళ్ళి బయటనే డిన్నర్ చేసి కూర్గులోనే ఉన్న 3rd హోటల్కి వెళ్ళాము. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కోసం ఈ హోటల్ బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ కాసేపు పూల్లో స్పెండ్ చేసి ఫ్రెష్ అప్ అయి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసి కూర్గు నుండి బయలుదేరాము. నెక్స్ట్ కూర్గు నుండి బెంగళూరుకి వచ్చే దారిలో మధ్యలో మైసూర్ సిటీ ఉంటుంది. మైసూర్లో దసరా సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయని అక్కడ కూడా 1 డే స్టే చేద్దాం అనుకున్నాము. మైసూర్కి రీచ్ అయ్యాక లంచ్ కోసం అక్కడ ఒక రెస్టారెంట్లో మైసూర్ స్పెషల్ బిర్యానీ తినేసి మేము ముందుగానే బుక్ చేసుకున్న రిసార్ట్లో చెక్ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. నేను మైసూర్ ప్యాలెస్కి రావడం ఇది 2nd టైం. ఇది దసరా ముందు రోజు కావడం వల్ల గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.
చాలామంది జనం ఉన్నారు. చీకట్లో ఇంతమంది జనంలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని కాసేపు ఉండి వెళ్ళిపోయాము. ఈ ప్యాలెస్ని మాత్రమే కాదు, మైసూర్ సిటీ అంతా మొత్తం లైట్లతో చాలా అందంగా డెకరేట్ చేశారు. సిటీ అంతా ఒక జాతర వాతావరణం ఉంది. మేము ప్యాలెస్ ముందు కొంచెం షాపింగ్ చేసి రిసార్ట్కి వెళ్ళిపోయాము. ఈ రిసార్ట్ చాలా పెద్దగా ఉంది. ఆ రోజు నైట్ ఓపెన్ ఏరియాలో డిన్నర్ విత్ లైవ్ మ్యూజిక్ చాలా స్పెషల్గా అనిపించింది. ఇది కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే. ఈ రిసార్ట్లో రాక్ హౌస్లో స్టే చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి మార్నింగ్ వాక్ చేసి అక్కడే ఉన్న రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్ చెక్అవుట్ చేసి బెంగళూరుకి రిటర్న్ అయ్యాము. వచ్చే దారిలో రంగనాథస్వామి టెంపుల్ విజిట్ చేశాము. మధ్యాహ్నం వరకు బెంగళూరుకి రీచ్ అయ్యి లోకల్ రెస్టారెంట్లో లంచ్ చేశాము. ఫుడ్ చాలా బాగుంది. మా ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉందని బెంగళూరు సిటీకి దగ్గరలో ఉన్న ఈషా ఫౌండేషన్కి వెళ్ళాము. కానీ మేము వెళ్ళిన టైంలో ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. రోడ్ కూడా సరిగా లేదు. కానీ ఆ శివుని విగ్రహాన్ని చూడగానే ఈ ట్రిప్కి కంప్లీట్నెస్ వచ్చిందని అనిపించింది. మేము అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లో హైదరాబాద్కి వచ్చేసాము. మాకు ఈ ట్రిప్ అంతా హ్యాజిల్ ఫ్రీగా ఉండడానికి రీజన్ మేము కార్ బుక్ చేసుకోవడం, ఇంకా నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉండడానికి కారణం మల్టిపుల్ హోటల్స్లో స్టే చేయడం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.